పూర్వం ఒకప్పుడు తుందిలుడైనటువంటి బ్రాహ్మడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి జలములన్నిటి మీద కూడా ఆధిపత్యాన్ని సంపాదించాడు. అలా జలాధిపత్యం సంపాదించినటువంటి ఆ తుందులని తన కమండల జలంలో నిక్షిప్తం చేసుకున్నాడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ ప్రభావం చేత బ్రహ్మదేవుడు. అలా సత్యలోకంలో నివాసం ఉంటున్నటువంటి తుందిరుడు ఎవరైతే ఉన్నాడో అతనికే పుష్కరుడు అనేటువంటి నామకరణం కలిగింది. పూష్ణాతీతి పుష్కరం అని అర్థం. పుష్టిని కలిగించేది అనేటువంటి అర్థం ఈ యొక్క పుష్కరానికి ఉన్నది కనుక ఆ యొక్క పుష్టి అందరికీ కూడా కలగాలి అనేటువంటి సదుద్దేశం చేత బృహస్పతి అనేటువంటి దేవతా గురువు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆ పుష్కరుని తనకు ప్రసాదించవలసిందిగా కోరుకున్నాడు. బ్రహ్మ అంగీకరించాడు కానీ పుష్కరుడు అంగీకరించలేదు. ఓ బ్రహ్మదేవ, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను, పరమ పూజ్యమైనటువంటి సత్యలోకాన్ని వదిలిపెట్టి నేను భూలోకానికి వెళ్ళలేను అని ప్రార్థన చేస్తే దానికి సత్యలోకాధీశుడైనటువంటి బ్రహ్మదేవుడు ఒక ఒప్పందం చేశాడు. సంవత్సరానికి ఒక మారు దేవతా గురువు అయినటువంటి బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశికి సంబంధించినటువంటి జీవనదిలో నీవు ఆ సంవత్సర కాలం కూడా బృహస్పతితో కలిసి ఉందువు కానీ నా వియోగం లేకుండా మేమందరం కూడా సమస్తమైనటువంటి దేవతలను కూడా నీతో పాటు అక్కడ నివాసం ఉంటామని చెప్పని వరమిచ్చాట. అలా నాటి నుండి కూడా గురుడు ఏ రాశిలోకి అయితే ప్రవేశిస్తున్నాడో ఆ రాశికి సంబంధించినటువంటి నదికి పుష్కరం ఏర్పడుతోందని, ఆ పుష్కరుడితో పాటు సమస్తమైనటువంటి దేవీ దేవతలు కూడా ఆ యొక్క పుష్కర కాలం అంతా కూడా ఆ సంవత్సర కాలం అంతా కూడా నదిలో నివాసం ఉంటూ ఉంటారని చెప్పని మనకి పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఆ క్రమంలో ఈ యొక్క కన్యారాశిలోకి గురుడు ప్రవేశించినటువంటి కారణం చేత ఈ రోజున కృష్ణానదికి పుష్కరాలు సంభవించాయి. ఈ కృష్ణా పుష్కరాలు ఉన్నంతకాలం కూడా 33 కోటి దేవతా సహితంగా పుష్కరుడితో పాటు గురుడు కూడా ఈ యొక్క రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు, ఈ యొక్క నదిలోనే జీవిస్తూ ఉంటాడు. ఈ నదిలోనే సమస్తమైనటువంటి దైవశక్తులు కూడా నిక్షిప్తమై ఉంటాయి కనుక ఈ పరమ పవిత్రమైనటువంటి కాలం. ఈ సమయంలో అందరం కూడా ఖచ్చితంగా కృష్ణానదిలో స్నానం చేయడం, శ్రాద్ధకర్మలు చేయడం అన్నీ కూడా యథావిధిగా ఆచరించుకోవాలి. ఇటువంటి కృష్ణా పుష్కరాలకి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందుగా ఈరోజు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. నిత్యాగతానం తనిత్యానం దినే జనరంజనే నిత్యప్రకాశినే చైవ స్వప్రకాశస్వరూపిణే महालक्ष्मीर्महाकाली महाकन्या सरस्वती भोगवैभवसंधात्री भक्तानुग्रहकारिणी ईशावास्या महामाया महादेवी महेश्वरी प्रल्लेखा परमाशक्तिर्मातृका बीजरूपिणी नित्यानन्द नित्यबोध नादिनी जनमोदिनी सत्यप्रत्ययनी चैव स्वप्रकाशात्मरूपिणी त्रिपुरा भैरवी विद्या हंसा वागीश्वरी शिवा वाग्देवी च महारात्रिः कालरात्रिस्त्रिलोचनी भद्रकाली कराली च महाकाली तिलोत्तमा काली करालवक्त्रान्ता कामाक्षी कामदा शुभा चण्डिका चण्डरूपेश चामुण्डा चक्रधारिणी त्रैलोक्यजननी देवी त्रैलोक्यविजयोत्तमा सिद्धलक्ष्मीः क्रियालक्ष्मीर्मोक्षलक्ष्मीः प्रसादिनी. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.